హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈ మనీ సేవింగ్ టిప్ మీకోసం చాలా మంచి ఐడియా తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది సేవింగ్ టిప్పే కాదు, ఇది మనకు చాలా చక్కటి ఛాలెంజింగ్. అది ఏంటంటే సంవత్సరం పాటు మనం కష్టపడాలి. సో మనం సంవత్సరం పాటు కష్టపడితే కనుక ఇది మీకు ఒక చిన్న అప్పు తీరడానికైనా పనికొస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఏం లేదండి, 12 నెలలు మనం సేవ్ చేసుకుంటూ పోతే మనం చక్కగా 33,000 ఈజీగా దాయగలము. అది ఎలాగో చూద్దాము. ఫ్రెండ్స్, ఎలాగంటే మనం జనవరి నుంచి డిసెంబర్ దాకా నోట్ చేసుకొని ఫస్ట్ నెలలో సింపుల్గా 1000 రూపాయలు మనీ దాచుకుందాం మనం. అలాగే ఫిబ్రవరిలో 1000 కలుపుకొని 2000 వేసుకుందాం. ఇది మొత్తం నెల మొత్తం ఫ్రెండ్స్, నేను చెప్పేది ప్రతిరోజు కాదు. జనవరి ఒక్క నెలలోనే మనం ఈజీగా 1000 రూపాయలు దాయగలము. ఆ 1000 రూపాయలు దాచుకొని ఇంకా కాసిన కలుపుకుంటూ వేరేగా దాచుకుంటూ ఫిబ్రవరి నెలలో 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని 2000, అలా మార్చి నెలలో ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని 3000, ఏప్రిల్ నెలలో ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని 4000, మే నెలలో ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని 5000. ఫ్రెండ్స్, మనం 5000 కంటే మనం ఎక్కువ దాయలేము. మళ్ళీ ఇంకా మనకి ఎక్కువ భారం అయిపోతుంది. ఇంటి ఖర్చులని అవని ఇవన్నీ, పిల్లల స్కూల్ ఫీజులని ఇంకెన్నో ఉంటాయి కదా, ఎవరి వాళ్ళకే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో 5000 ఈజీగా మనం దాయగలము. సో అలా 12 నెలలు పెంచుకోని అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 5 నెలలు, మే నెల వచ్చేప్పటికి 5000 కనుక మనం దాచుకున్నామంటే మళ్ళీ రిటర్న్ జూన్ నుంచి మళ్ళీ సేమ్ అదే విధంగా 1000 రూపాయలు చాలు ఫ్రెండ్స్. ఇక జూలై నెలలో అదే 1000 రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని 2000, ఆగస్టులో 3000, సెప్టెంబర్లో 4000, అక్టోబర్లో 5000. ఇలా 5 నెలలకి మనం ఇలా సేవ్ చేసుకుంటూ ఇక నవంబర్లో 1000 రూపాయలు, డిసెంబర్లో 2000. ఫ్రెండ్స్, ఇలా మనం దాస్తే మనకి ఎంత వస్తుందో నేను క్లియర్గా చెప్తాను. జనవరిలో 1000 రూపాయలు వేసాం కదా, ఫిబ్రవరిలో 2000, ఈ రెండు కలిపి 3000 దాచినట్టే మనం. మార్చి నెలలో 3000 వేసుకున్నాము. ఈ 3 6000. అలాగే ఏప్రిల్ నెలలో 4000 వేసాం కదా, 6000 ప్లస్ 4000 10,000 ఫ్రెండ్స్. ఇక మే నెలలో 5000 వేస్తున్నాము. ఈ 5 నెలలకి మనం టోటల్గా 15,000 దాస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా 5 నెలలకి 15,000, ఇక్కడ 5 నెలలకి 15,000, టోటల్ 30,000. ఈ 2 నెలలకి కలిపి 3,000, మొత్తం 33,000 ఈజీగా మనం దాస్తాం ఫ్రెండ్స్. నేనైతే కరెక్ట్గా ఇది ముంతలోనే మనం సేఫ్టీగా దాయగలమని అయితే నా అభిప్రాయం. ఇక మీ ఇష్టం, అది బ్యాంకులో దాచుకుంటారు, అది మనీ సేవింగ్ బాక్స్ కొనుక్కొని దాచుకుంటారో అది మీ ఇష్టం, మీ అభిప్రాయం. ఎందుకంటే నాకు ఎదురైన అనుభవాలు ఫ్రెండ్స్ ఇవి. నేను బ్యాంకులో వేసినా కానీ ఇక ఫోన్పేలో ఏదో ఎవరన్నా అడిగితే ఫోన్పే చేయటం, లేకపోతే నేను ఏదో ఒకటి ఆర్డర్ చేయటం, ఇలా మనీ అనేది కొంచెం వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఇక ఇలా కాదని ముంత పెట్టుకొని ముంతలో వేసుకున్నాను ఫ్రెండ్స్. అలా నేను ముంతలో వేసి మనీ అనేది సేవ్ చేశాను. మన ఛానల్లో కూడా ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. నాకు సొంతంగా నేను మనీ దాచుకున్నాను కొంత అమౌంట్ అనేది. ఆ అమౌంట్ కూడా నేను మా బాబు అన్నప్రాసన్నకి ఉపయోగించాను ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో తీస్తాను. రీసెంట్గానే ఆ వీడియో తీశాను. ఆ 10,000 దాచాను ఫ్రెండ్స్. నేను మొత్తం 10,110 రూపాయలు దాచాను. వీడియో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ 10,110 రూపాయలని నేను మా బాబు అన్నప్రాసన్నకి యూస్ చేశాను. అవి ఏం తీసుకున్నాను ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మా బాబు అన్నప్రాసన్న చేసినవి అవన్నీ వీడియోస్ నేను త్వరలోనే అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఈ వీడియోలోకి మళ్ళీ వద్దాం. ఇక 33,000 కదా, ఈ 33,000 మనం చక్కగా సంవత్సరం పాటు కనుక దాచుకుంటే ఈ 33,000 కనుక మీకు ఏదైనా చిన్న అప్పు ఉంటే తీర్చుకోండి ఫ్రెండ్స్. మాకేది అప్పు లేదు, దీన్ని మేము ఇలాగే కంటిన్యూ చేస్తాము, మాకు ఈ ఐడియా బాగా నచ్చింది అని కనుక మీరు అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, దీన్నే కరెక్ట్గా 5 సంవత్సరాలు కనుక మీరు కంటిన్యూ చేశారంటే అసలు ఇంత అమౌంట్ మనం దాచిపెట్టామా అని అసలు మనమే అనుకుంటాం ఫ్రెండ్స్. ఎంత వస్తుందో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 33,000 5 సంవత్సరాలు మనం కంటిన్యూ చేస్తే
1,65,000 మనం దాస్తాం ఫ్రెండ్స్. ఈ 1,00,000 రూపాయలు మనం ఒక్కసారిగా దాయలేము కదా. ఎవరైతే ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్, మాకే అప్పులు లేవు అనుకున్న వాళ్ళకైతే ఈ ఐడియా చాలా అంటే చాలా వర్తిస్తుంది. ఇంకోటి కొంచెం పెద్ద అప్పులు లక్షల్లో ఉండి అన్న వాళ్ళకైతే అసలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐడియా. చిన్న చిన్న అప్పుల వాళ్ళకైతేనేమో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీర్చుకుంటారండి, ఎందుకంటే వాటికి వడ్డీలు పడతాయి కాబట్టి మనం కట్టలేము. దాంట్లో మేము కొంచెం అనుభవించి ఉన్నాము. ఈ 33,000 చిన్న చిన్న అప్పులు ఉంటే మాత్రం తీర్చేసుకోండి ఫ్రెండ్స్. మాకు చిన్నవి లేవు, కొంచెం పెద్దవి ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఇలా 5 సంవత్సరాలు కనుక కష్టపడ్డారంటే 1,65,000 మనం ఈజీగా దాస్తాం ఫ్రెండ్స్. ఈజీ అంటాను కానీ ఈజీ ఏం కాదండి, చాలా కష్టం. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు కష్టపడాలి కదా. ఇది ఫ్రెండ్స్ నేను ఈ చిన్న ఐడియా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో కోసమైనా. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరైనా అప్పుల్లో బాధల్లో ఉంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మనీ సేవింగ్ టిప్స్ అలాగే ఛాలెంజ్ ఐడియాస్ అన్నీ మన ఛానల్లో ఉండయి. నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే మేము ప్రతిరోజు చేసే బిజినెస్ ఐడియా కూడా నేను చెప్పాను, తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా యూజ్ అవుతుంది ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది ఫ్రెండ్స్ నా ఐడియా, మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.